ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే పొద్దున్నే చలి, మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం వర్షాలు. ఇలా ఉంది ఈ ఎండాకాలం పరిస్థితి. వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి కదా, వాతావరణం కాస్త చల్లబడుతుంది అనుకునే లోపే రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనికి తోడు చాలా చోట్ల ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో నిప్పులు కక్కే ఎండలో తపస్సుకి దిగారు ఓ బాబా. సూర్యదేవుడు శాంతించాలంటూ మండే ఎండలో చుట్టూ మంటలు పెట్టుకుని మరీ తపస్సు చేస్తున్నారు. లోక కళ్యాణం కోసం, ఎండ తీవ్రత తగ్గడం కోసం ఓ బాబా వింత తపస్సు చేస్తున్నారు. ఢిల్లీ కుతుబ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతంలో కత్వారియా సరాయ్ వద్ద గురు గోరఖ్నాథ్ మఠంలో ఈ వింత యజ్ఞం జరుగుతోంది. 21 అగ్నిగుండాల మధ్య భీకర వేడిలో కూర్చొని బాలయోగి బాలక్నాథ్ బాబా తపస్సు చేస్తున్నారు. ఎండవేడి తగ్గాలని, విశ్వ కళ్యాణం కోసం 41 రోజుల పాటు బాలయోగి బాలక్నాథ్ బాబా దీక్ష చేపట్టారు. అది కూడా సూర్యుడు ఆకాశంలో నడినెత్తి మీదకు చేరుకుని నిప్పుల వర్షం కురిపించే సమయంలో అగ్ని తపస్సును చేస్తాడు. రోళ్లు పగిలే ఎండలోనూ 11 రోజులుగా అగ్నిగుండాల మధ్య కూర్చొని బాబా తపస్సు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అగ్నిగుండాల మధ్య బాబా ఉంటున్నారు. తపస్సు చేసే సమయంలో ఆలయ ప్రాంగణంలో సాధువు తన చుట్టూ 9 అగ్ని సమిధులను ఏర్పాటు చేసుకుంటారు. బహిరంగ ప్రదేశంలో ఎండ నుంచి ఎటువంటి రక్షణ లేకుండా భూమి మీద కూర్చొని 41 రోజుల పాటు అగ్ని తపస్సు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. గత 11 సంవత్సరాలుగా ప్రతి ఎండాకాలం ఎండలో ఈ తపస్సును బాలయోగి బాలక్నాథ్ బాబా చేస్తున్నారు. బాబా తపస్సు గురించి తెలుసుకున్న స్థానిక ప్రాంత వాసులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హింగ్వా గ్రామంలో ఉన్న నాథ్ శాఖకు చెందిన పురాతన సిద్ధపీఠ ఆశ్రమం నాథ్ సమాజానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశం మెహందీపూర్ బాలాజీధామ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలో అనేక మంది సాధువులు నివసిస్తూ ఉంటారు.